మాటికి ఎంత ఖర్చు వస్తుంది? ఒక పక్క పైసలు లేదంటారు, బడ్జెట్ లేదంటారు, మొత్తం నిల్లు ఖాళీ అంటారు, లంక బిందెలు లేవు అంటారు, అసలు 6 గ్యారెంటీలు ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బులు లేవంటారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైందంటే డబ్బులు లేవంటారు, మరి రైతన్నలకు రైతు బంధు వేయండి సార్, రైతు భరోసా వేయండి సార్ అంటే డబ్బులు లేవంటారు, సగం మందికి వేస్తారు, సగం మందికి ఆపుతారు, రుణమాఫీ చేయమంటే సగం మందికి చేస్తారు, సగం మందికి ఆపుతారు. సో ఇట్లా చేసుకుంటా పోతూ మళ్ళా జింగ్ జింగ్ అమేజింగ్ రైజింగ్ తెలంగాణ అంటే మరి ఎట్లా సార్? మరి ప్రశ్నించద్దు, మాట్లాడద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పొద్దు, ఎంతసేపు భజన కొట్టాలంటారు మీరు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? మీరు ఏమైనా 2 మంచి పనులు మేము భజన చేయాలంటే 2-3 మంచి పనులు చేయాలి కదా. ఇప్పుడు మీకు భజన చేసుకుంటా కూర్చుంటే మా దగ్గరకు వచ్చి కొడతారు మరి పబ్లిక్. ఇప్పుడే మా ఎమ్మెల్యేలకు మొత్తం అసంతృప్తి, ఎక్కడ పోతే అక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు. 119 మంది నియోజకవర్గాలు ఆ పార్టీ వాళ్ళు లేదు, ఈ పార్టీ వాళ్ళు లేదు. మా పబ్లిక్ ఊర్లలో ఎట్లుంటారు? వాళ్ళ కోపాలు వచ్చినాయి అనుకోండి, ఎవరు కూడా ఆగలేరుగా. ఏమన్నా నువ్వు మొన్న అడ్జేస్తా అన్నావు, మీ కాంగ్రెస్ పార్టీ అడ్జేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకుంది, మాకు ఏది చేయలేదు, ఒంటరి మహిళ పెన్షన్లు ఎక్కడ ఉన్నాయి, మా వికలాంగుల పెన్షన్లు ఎక్కడ ఉన్నాయి, మహాలక్ష్మి పథకం 2500 ఇప్పుడు 4500, 2500 ఎక్కడ ఉన్నాయి, 4500 ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు, ఏమైపోయా అని చెప్పి ఊర్లల్లా మా ముసలోళ్ళ దగ్గర నుంచి, మా ఆడపడుచుల దగ్గర నుంచి, మా మహాలక్ష్ముల దగ్గర నుంచి, మా తులం బంగారం వరకు అందరు అడుగుతా ఉన్నారు, క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని పోతారు? పాపం వాళ్ళకి నియోజకవర్గంలో ఫండ్స్ లేవు, 5 కోట్లు రావాలి, ఆ ఫండ్స్ ఇస్తలేరు, అడిగితే పైసలు లేవు. మా బట్టి గారేమో కమిషన్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు, మరి రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ ని మరో జపాన్ చేద్దామా అన్నట్టు ఆ టూర్లు ఉన్నాడు. ఒక పక్క ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే సుట్టెక్కడ ఉన్నాడట కాల్చుకుని, అట్లయిపోయింది మరి రేవంత్ అన్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా మేము మాట్లాడొద్దు. ఎమ్మెల్యేల